ఒక్క నిమిషం చదువుతాను. మీరు నేను కాదు, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం వాళ్ళది కదా. యూట్యూబ్ అల్గారిథం లో ఉన్నటువంటి ఆర్గానిక్ కమెంట్స్ వాళ్ళకై వాళ్ళు వచ్చినట్టు. SRE శ్రీకాంత్ రెడ్డి హాసం. మీ ప్రాంక్ వీడియోస్ లో మీరు ఎప్పుడైనా కమెంట్స్ చదువుకున్నారా మీరు? వాటిల్లో మేడం నాకే కాదు మేడం, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, ప్రభాస్ గారికి, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఎంత మంచి చేసిన వాళ్ళకి కూడా బ్యాడ్ కమెంట్స్ పెట్టుంటారు మేడం. 5-6 మంది ఉంటారు. మరి ఇప్పుడు మీ దెబ్బలు తగ్గి చదవండి మేడం, మీ దెబ్బలు తగిలాయా? కమెంట్స్ చదవండి మేడం, ట్రైలర్ కింద కమెంట్స్ చదవండి మేడం. 4 కమెంట్స్ చదవండి నా కోసం. ట్రైలర్ చదువుతాను, ఇప్పుడే చదువుతాను. మీ ట్రైలర్ కి చటాయి కనపరాదు కదా, బ్యాడీ కనపరావట్లే. ఆగండి ఆగండి, ఆవేశం ఎందుకు? మీరు వెతుక్కున్నా కనపరావు. మీరే పెయిడ్ ప్రమోషన్ లేదు, మీ డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారు. మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? మీరు తోపు కదా. నేను ఏడ తోపు మేడం, పిచ్చోని అంటే ఇప్పుడు మళ్ళీ తోపు అంటున్నారు. నేను చెప్పాను కదా ఇంటర్వ్యూ చదవండి అన్న. ట్రైలర్ చండాలంగా ఉంది. చూపిండి చూపిండి ఉంది ఇక్కడ, చూడండి, నవ్వుతుంది, చూపిండి. అంత గట్టిగా ట్రైలర్ కట్ చేసి కింద మీద పడి రామగుండ మైనింగ్ లో కష్టపడి మేము ఎంతో కష్టపడి సినిమాలు చేసుకుని చెట్ల మడి వానక వంగనక ఎండనక గాలి అనక పడి కష్టపడి సినిమా చేసుకుని వస్తే స్టూడియోలో గ్రీన్ మ్యాట్ లో సైడ్ కూర్చోబెట్టి మా అలాంటి వాళ్ళు అవమానిస్తే చదవండి. చదివితే మీ ఛానల్ ద్వారా ప్రమోషన్ అవుతుందనే చదవండి మేడం. పాజిటివ్ కమెంట్స్ చదవండి, అప్రిషియేట్ మేడం, అప్రిషియేట్ చేయండి. ఎవడన్నా కష్టపడితే ఎదుచోండి. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, నేను అప్రిషియేట్ చేస్తున్నా. యు లుక్ సో ప్రెటీ అండ్ బ్యూటిఫుల్ అని. ఎందుకు చెప్తున్నా? నేను అందంగా ఉన్నా నాకు తెలుసు. I have that sensibility to appreciate you, but you don't have that sensibility to appreciate me. ఇప్పుడు ఈ కమెంట్స్ అన్ని చదివిన తర్వాత నేను యాక్చువల్లీ ఫస్ట్ 5 కమెంట్స్ చదివాను. తర్వాత ఏముంటది హీరోకి ఎలాంటి కమెంట్స్ వస్తాయని నాకు తెలుసు అని అనుకున్నాను. కాకపోతే ఇదంతా పెయిడ్ కమెంట్స్ అని నేను కమెంట్స్ ఎలా పెయిడ్ చేస్తాను? ఇండివిజువల్ 3000 మందికి పెయిడ్ చేసే కెపాసిటీ ఉంది అనుకో. 1 మిలియన్ వ్యూస్ ఎంత తెలుసా జనరల్ గా యూట్యూబ్ లో తెప్పియాలంటే? ఎంత తెలుసా? 60,000 నుంచి 70,000 అవుతుంది. నా దగ్గర ఉంది డబ్బులు. ఆ డబ్బులు పెట్టి 1 మిలియన్ వ్యూస్ తెప్పించుకోవచ్చు. కానీ ఇప్పుడు 4 లక్షల వ్యూస్ వచ్చాయి. ఎలా వచ్చాయి? జనరల్ గా వచ్చాయి. 3000 కమెంట్స్ జనరల్ కమెంట్స్. నా దగ్గర డబ్బులు ఉంది, నేను మిలియన్ వ్యూస్ తెప్పించుకోవచ్చు. నాకు వద్దు, కెపాసిటీ కావాలి. సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తీసారా మీరేమన్నా? తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఆగస్ట్ 2 వరల్డ్ వైడ్. ఎంత ఖర్చు పెట్టారు ఈ సినిమా కోసం? 2 కోట్లు పెట్టాను మేడం. 2 ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు 2 కోట్లు? మీకు చెప్పాలా ఇన్ని అవసరమా? డబ్బులు ఎక్కడే సంపాదిస్తారు. మీరు ప్రాంకులు చేసి మీరు సంపాదించారా 2 కోట్లు? ప్రాంక్స్ 2 సంవత్సరాలు చేస్తే నాకు 1,50,00,000 దాకా వచ్చాయి. ఫేస్బుక్, యూట్యూబ్ 2 ప్లాట్ఫామ్స్ లో నేను చేసిన పనికి, నేను చేసిన వీడియోస్ కి రెవెన్యూ చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఈ నడవ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాం. ప్రతి నెలకే 30 లక్షలు 40 లక్షలు వస్తున్నాయి. నాకు 2 సంవత్సరాలకు వచ్చిన రెవెన్యూ చాలా తక్కువ. నేను పడ్డ కష్టం చాలా తక్కువ. దాన్ని నేను ప్రాపర్ గా సేవ్ చేసి ప్రతి రూపాయి కూడా ఇప్పుడు సినిమా చేశాను మేడం. అండ్ దాన్ని నేను నాతో పాటు ఉన్న సహా టెక్నీషియన్స్ కి ఇచ్చి సినిమా చేశాను. ఏం మేడం తప్పేముంది మేడం? ఎంతమంది అమ్మాయిని వాడుకున్నారు మీరు ప్రాంక్ పేరు చెప్పి? ఫోన్ చేయండి ప్లీజ్. ప్లీజ్ మేక్ ఎ కాల్ అండ్ టాక్ టు దెమ్, ఎనీ వన్ ఆఫ్ దెమ్. if you don't have that contact, ఒక నంబర్ ఇవ్వండి మీరు ప్రాంక్ చేసిన వాళ్ళలో ఎవరిదైనా. నేను ఎందుకు ఇస్తా? you made that question na, then you get research, get the contact and talk to them and let the people know the information. మరి మీరు ఎంత మందితో ప్రాంక్ చేశారు అందులో మీరే సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసాం అనుకో, మేము వాళ్ళతో ముందే మాట్లాడుకున్నాం. కాదు మేడం, స్టూడియో పిలిచేటప్పుడు నాకు అర్థమైంది. ఎందుకు ఇలా ఏమొస్తుంది మీకు ఇలా చేస్తే? ఒక వ్యక్తిని బాగా మాట్లాడితే బాగా వస్తాయి వ్యూస్, ఎందుకు ఇలా చేస్తే? ఇప్పుడు నేను మాట్లాడేది ఎంత నిజాలు? వాట్ నిజాలు? ఎవ్రీథింగ్ యు ఆర్ డిగ్రేడింగ్ మీ కంప్లీట్లీ. ఎక్కడ ఇప్పుడు మీ సినిమా లారీ చాప్టర్ ఆగస్ట్ 2 రిలీజ్ మేడం. కైండ్లీ ట్రైలర్ చూడండి, పాటలు చూడండి, నచ్చితే వెళ్తాం మేడం. ఇది ఓటీటీ లో చూడాలా? థియేటర్ మేడం, ఆగస్ట్ 2 థియేటర్ వరల్డ్ వైడ్. షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఏ లాంగ్వేజెస్ లో? తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ. ఓకే. సో కరాటే కళ్యాణి గారి కాంట్రవర్సీ మీకు అప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్ అయింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. సినిమా గురించి పక్కన సినిమా గురించి మాట్లాడదాం. దాని గురించి ఆ విషయాలు ఎందుకు మనకు అసలు? మీకు బాగా కొట్టారు కదా కళ్యాణి గారు. నేను కూడా కొట్టాను, అది కనపడిందా? నేను కూడా కొట్టాను. లేడీస్ మీద చెయ్యి ఎత్తడం మంచి పని. వాళ్ళు 4 సార్లు కొడితే మనం ఒకసారి కొట్టడం రైటే. తప్పు మీరే కదా చేశారు. ఎట్లయితే తప్పు? నేను తప్పు చేయలేదు. మీరు ఆడవాళ్ళని if anything is there wrong, she has to go to the police station or she has to file a complaint. And తనుచి moralizing లేడీ అయి ఉండి ఒక అబ్బాయి మీద వినండి, ఒక అబ్బాయి మీద ధైర్యంగా ఎవరు చేయలేరు. తప్పు ఉంటే ఆమె చేసింది. మరి ఆమె చేసింది. తప్పు ఉంటేనే కాదు మేడం, మీరు మన ఇద్దరు ఒకే ఏజ్, ఆమె ఎప్పుడో ఏజ్ అయిపోయింది. ఆమె ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు అందంగా ఉన్నారా? అంత డెవిల్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు చేసినంత ముందరే ఉంది కదా. అమ్మాయితో చేసే ప్రాంక్ వీడియోలు మీరు బూత్ కంటెంట్లు చేసి, అది స్క్రిప్టెడ్ వీడియో. అమ్మాయికి అబ్బాయికి మధ్య జనాలకి మీరు చెప్పిన మెసేజ్ ఏదైతే ఉందో మెసేజ్ వాళ్ళని చేయమని చెప్తున్నావా? కంటెంట్ చేస్తే పిల్లలు ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 అదే సమాధానం. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. ఇప్పుడు ఆవిడ మీకు ఏమో ఫోన్ పే చేసిందో గూగుల్ పే చేసిందో నాకు తెలియదు. నేను అలా మీరే అన్నారు, ఇంత అందంగా ఉన్నాను, ఇంత అందంగా ఉన్నా, నాకేం అవసరం? నాకు డబ్బులు ఏమో కావాలి కదా, డబ్బులు దగ్గర నుంచి నాకెందుకు? మరి ఎందుకు నన్ను ఇంత డిగ్రేడ్ చేస్తున్నారు? డిగ్రేడ్ చేయట్లేదు. అసలు మీరు ఇన్ని వెద పనులు చేసిన తర్వాత పేరేం పేరు మేడం?
నా పేరు తెలియకుండా మీరు నా ఇంటర్వ్యూకి వచ్చారా? మొదట్లో హలో అండి నమస్తే అని పేరు చెప్పారు, అప్పుడు మీరు నన్ను తిట్టిన దాని వల్ల మర్చిపోయి అందుకు అడుగుతున్నాను. పేరు మేడం? మీరు ఏమనుకుంటున్నారు నా పేరు? మోనికా అనుకుంటున్నాను. మోనికా మొదట్లో అన్నారు. రైట్, మోనికా. నా పేరు శ్రీకాంత్ మేడం. మోనికా గారు, ఒక వ్యక్తి కష్టపడి వచ్చినప్పుడు అప్రిషియేట్ చేయండి, డోంట్ డిగ్రేడ్ హిమ్. అండ్ ఇంకోటి ఏంటంటే డిగ్రేడ్ చేస్తే వచ్చేది ఏం లేదు. అండ్ ఒక 4 కమెంట్స్ 4 రీచ్ తప్ప. సో కైండ్లీ సపోర్ట్ న్యూ పీపుల్. సరే, నేను సపోర్ట్ చేయట్లేదు. మీరు ఇది వరకు చేసిన ఇంటర్వ్యూలలో ఎవరితో అన్నా మీరు సరిగా మాట్లాడారా? నేను అందరితో బాగా మాట్లాడుతున్నాను మేడం, వాళ్ళే నన్ను అవమానిస్తున్నారు మేడం, అవమానించి నన్ను రెచ్చగొడుతున్నారు. ప్రాబ్లం మీలో ఉందా వాళ్ళలో ఉందా? నాలో కాదు, జర్నలిస్ట్ లోనే ఉంది. వాళ్ళు వ్యూస్ ఎక్కువ రావాలని అలా చేస్తున్నారు మేడం. బ్యాంక్ ఒక్కరితో చేస్తే మాకేమైనా కోట్ల రూపాయలు వస్తున్నాయా బయట? వేలు లక్షలు వస్తాయి చాలు. వేలు లక్షలు ఆ రోజు గడుస్తుంది పూట చాలు. ఎంత మాకు 1 కోటి రూపాయలు పై నుంచి వచ్చి కాదు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వస్తుంది, అదే సమాధానం చెప్తాను మీ అందరికి. అండ్ బాగా మాట్లాడండి ప్లీజ్. చాలా కష్టపడి నాతో పాటు 4 సినిమా చేశాను. అండ్ ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదు.